ప్రకటన. మీరు చక్కగా కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూర్చోండి, నేల మీద కూర్చున్న వాళ్ళు కూర్చోండి. వీళ్ళు వదిలిస్తారు, జోసఫ్ అండ్ మహేందర్ వీళ్ళు ఇస్తారు పిల్లలు, మీరు ఇంటికి పట్టుకొచ్చి అన్ని కూడా ఇస్తారు. కూర్చోండి అందరూ కూడా, ఓకే నాన్న. మీరు ఎవరు కూడా ఉంచవక్కర్లేదు, మీకు కావాల్సింది పెడతారు, చక్కగా ఇస్తారు అందరికి భోజనం, ఓకేనా. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడమైన దేవ, సకల ఆశీర్వాదములకు నిలయమైనటువంటి వాడవు, నిన్న నేడు నిరంతరం ఏకైక ఉన్న దేవుడైనందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రత్యేకంగా ఎఫ్సీబీ విషయమై నీ పాద దగ్గరికి వస్తున్నాను. గడిచిన కాలం అంతా కూడా మీ కంటికి రేప కాపాడి భద్రపరిచి సంరక్షించి మరి ఒక నూతన సంవత్సరంలో ప్రభా మీరు ప్రవేశపెట్టినందుకే నేను ఆరాధించి పూజించుకుంటూ వస్తున్నాను ప్రభా. ఈ నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను ప్రభా. శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను ప్రభా మరి ఎఫ్సీబీ దినదినము ఎదగడానికి సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తూ వస్తున్నాను ప్రభా. ఎఫ్సీబీ యొక్క జీవితము నీవు కోరుకున్నటువంటి ఉద్దేశాలు పరిపూర్ణంగా తన జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తాం. మంచి జ్ఞానము, జ్ఞాపశక్తి, తెలివి, ఆలోచన వీళ్ళకి అనుగ్రహించమని ప్రభా. ఆంటీని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె కొరకే వందనాలు చెల్లిస్తాం ప్రభా. నీ ఉద్దేశాలు పరిపూర్ణంగా ఎఫ్సీబీ జీవితంలో నెరవేర్చమని ఇంతవరకు మీరు మాకు సహాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ తన జీవితంలో మరి ఒక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించినందుకే నేను ఆరాధించి పూజించుకుంటూ మరలా మా కొరకే తిరిగి రానటువంటి రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల దేవ, వేలాది వందనాలు ప్రభువా. ప్రభువా, ఈ సమయంలో మీరు ఈ బిడ్డ హెప్సిబా గురించి ప్రారంభించినాం ప్రభువా. భూమికి పునాది వేయక మునిపే ఆ బిడ్డని మీ యొక్క తలంపులో ఉంచినారు ప్రభువా. ఆ బిడ్డని మీ చేతిలో అప్పగిస్తాము, దీవించండి. చిన్నప్పటి నుంచే దేవుని యొక్క భయము, భక్తిలో ఎదిగేటప్పుడు కృపా భాగ్యం ఆ బిడ్డని ప్రభా. ఈ నూతన సంవత్సరం ఆ బిడ్డకి ఇచ్చిన నూతన సంవత్సరంలో ప్రభా మీ యొక్క ముఖ కాంతి ఆ బిడ్డ మీద ఉన్నది ప్రభువా. చిన్నప్పటి నుంచే వాక్యంలో, ప్రార్థనలో బలంగా ఎదిగే కృపా భాగ్యం ఇవ్వండి, దీవించండి. మీ యొక్క నామ మహిమ తెచ్చేటట్టు ఆ బిడ్డని వాడుకోండి ప్రభువా. ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడ్డి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడ, సర్వాది సర్వశక్తిమంతుడ తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మధ్యకాల సమయం నీ నామం బట్టి నుంచి తీసుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి మరణ గడిచిన కాలం అంతా నువ్వు కాల్చి కాపాడు భద్రపరిచిన తన పాదాలు రాయి ధరప్పుడు ఎత్తుపడుకొని నడిపించిన దేవుడుగా ఉన్నందుకు నీకు వేలాసుకులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ వలనే దీర్ఘాయుషును కలుగుమని చెప్పిన తండ్రి. మరి ఆ బిడ్డకు నూతన జీవితం, నూతన ఆయుష్ను నువ్వు పెంచే దేవుడుగా మాకున్న వేలాసుకులు స్తోత్రం తండ్రి. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న బిడ్డకు తోడుగా, నీడగా, అండగా, కోటగా ఉండి నడిపించి సహాయం దయచేయి, కృపను దయచేయని భావిస్తున్నాం తండ్రి. నాయన మరి నా బిడ్డ వయసు అందరూ ఉన్నాను తండ్రి, తల్లిదండ్రులు తండ్రి, నాయన పెద్దలే అందరూ తండ్రి, అయ్యా బంధుమిత్రులు దేవుని అందును వరదిల్లే బిడ్డగాను సహాయం నీ కృపను కూడా దయచేయని తండ్రి. కొద్ది పాలన పొలవు రాజు చేసుకొని దీవించాను యేసు నామమున పాడి చూస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుల దేవ, ప్రేమగల ప్రభా, సర్వోన్నతుడ, పరిశుద్ధుల చెల్లిస్తూ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభా చెల్లిస్తున్నాం. తల్లి గర్భంలో మీరు భయభక్తుల్లో మహాపరిశుద్ధమైనటువంటి ప్రియమైన పరలో కూర్చోండి. యేసుక్రీస్తు ప్రభువా నామములో ఈ మధ్యాహ్న సమయం అందు ప్రభావ మరి ఆయన బిడ్డ ప్రార్థన మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ కనికరమును బట్టి గడిచినటువంటి 10 సంవత్సరంలో కూడా మీరు కాపాడి తిరిగి ఈ 11వ సంవత్సరము, ఈ సంవత్సరాలు మొదలుకొని మరలా సంవత్సరాంతం అందు ప్రభావ మీ దయలో, నీ కృపలో,
వాక్యములో ప్రభు బిడ్డ ఎదిగినట్లు సహాయం చేయండి. కనికరించమని మీ దాసులను బలపరచండి, అంకులు గారిని బలపరచండి. ఇంకా వాళ్ళకు శక్తి ఇచ్చి భవిష్యత్తు పరిచర్యలో ఈ ప్రాంతం మీరు వాడబడినట్లు మీరే సహాయం చేయమని వీటిని మీ చేతికి అప్పగించుకుంటూ ముందున్న సమయాన్ని మేలుగా జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్థితించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేసుకుందామని మోకరించండి. అందరూ స్వయం ప్రార్థన చేస్తాను.